హాయ్ గాయ్స్, ముందు వీడియోలో చీర కోసే విధానం చూపించాను. ఈ వీడియోలో చీర మడత పెట్టే విధానం చూపిస్తాను, రండి. చీరలోని గొప్పతనం ఇలా దోన్ తిప్పుతూ చీర ఓపెన్ చేస్తాము. దీన్ని లోసెరుగు అంటారు. ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర. దీన్ని సెరుగు అంటారు. బుట్టాలు దగ్గరగా వస్తాయి. ఇందులో 14 బుట్టాలు వేసింటాం సెరుగుకి. కట్టి ఆడతనం పెంచుకో. ఇప్పుడు వచ్చేదాన్ని బేలు అంటారు. మగ్గం వేసే ప్రతి ఒక్కరు దీన్ని బేలు అంటారు. వాడక భాషలో కొంగు, పళ్ళు అలా పిలుస్తారు. ఇప్పుడు వచ్చేది జాకెట్ పీసు. దీన్ని ఎల్లేహింటాము. ఇది 3 అవర్లు పడుతుంది ఎల్లేయాలంటే. దీని వరకే 3 అవర్స్ పడుతుంది ఒక జాకెట్ పీస్ ముట్టికే. మడికట్టుతో నువ్వు పూజ చేస్తే గుడి వదిలి దిగి వచ్చును దేవుడు. ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు. జారు కట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు. నిండు కట్టుతో నువ్వు నడిచెళ్తుంటే దండాలే పెడతారు అందరూ. అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది, కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది. చిన్న చీర కొంగులోన కన్న తల్లి ఉన్నది. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పసిపాపలా నిదరపోయినప్పుడు అమ్మ చీరే మారేను ఎలగా. పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతెరా. గాలి ఆడక ఉక్క పోసినప్పుడు ఆ పైటే గాని పాలిట వింజామరా. ఎండావాన నీకు తగిలినప్పుడు ఆ కడకొంగే నీ తలపై గొడుగు. విదేశాల వనితలకు సారెపోసి పంపేది, భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది. మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది. చీరలోని గొప్పతనం తెలుసుకో. మరెన్నో ఇలాంటి వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మీరు తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మమకారమనే మగ్గంపై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.